హలో అండి. చూసారు కదా! ఎలా ఉందో, ఎలా అరుస్తున్నారో, ఎంత బావుండిద్దో ఇక్కడైతే. అన్ని ఏరియాలోకి తీసుకొస్తారని చెప్పాను కదా అమ్మవారు. ఇక్కడైతే చాలా బావుండిద్ది. వీళ్ళైతే ముందెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే పిల్లలకి అన్నీ అమ్ముతారు. తినడానికి ఫుడ్ కూడా అన్నీ దొరుకుతాయి. చాలా బావుండుద్ది ఇక్కడ జాతరలోని. మేళా కూడా పెడతారు. కానీ ఆ రోజు మేము మేళాకైతే వెళ్ళలేదు. ఇక్కడే లేట్ అయిపోయింది. మాకు 12 అయిపోయింది నైటు. ఇంటికెళ్ళేపాటికి 1:00 అయిపోయింది. మా ఇంటికి కొంచెం దూరమేలే ఇది. అయితే ఇక్కడ ఇగో పీచు మిఠాయిలు అందరూ ఇంకా తెగ తిరుగుతున్నారు. ఇక్కడ చూసారా కర్రలకి కట్టేశారు. అవొచ్చేమో ఆటిలకి టపాకాయలైతే కడతారు. ఇగో ఇక్కడైతే పైకి కూడా వేస్తున్నారు కొన్ని. అయితే ఆ బాంబులు కట్టి ఇక్కడ అమ్మవారు బయటికి తెచ్చినప్పుడైతే అవి కాల్చుతారు. చాలా బావుండుద్ది. ఇక్కడ అందరూ వీడియోస్ అయితే తెగ తీసేసుకుంటున్నారు. ఇగో ఇక్కడే ఈ టెంపులే. అయితే ఇక్కడ పైకొచ్చేమో టపాకాయలు కాలుస్తున్నారు కదా! ఫస్ట్ అమ్మవారిని తెచ్చే ముందు వీళ్ళు అంటే అమ్మవారి వేషంలో అయితే వీళ్ళు రెడీ అవుతారు. వాళ్ళు ఫస్ట్ ఒస్తున్నారు. తర్వాతొచ్చేమో వాళ్ళు కొంచెం డాన్స్ అంటే అమ్మవారిలా నాట్యం చేసేసి ఇంక వాళ్ళెళ్ళిన తర్వాత అమ్మవారినయితే లోపల నుంచి తీసుకొస్తారు. ఇక్కడైతే అసలు ఎంత జనమున్నారో అసలు మామూలుగా లేరు. మాకైతే ఊపిరాడలేదు. గాలి కూడా వెయ్యట్లేదు. అసలు ఎండాకాలం ఇంకా మే నెలలో మరింకా ఫుల్‌గా పండగలే అవుతుంటాయి. ఏ ఏరియాలోనైనా తీసుకొస్తారు. కానీ ఈ ఏరియాలోనే బాగా చేస్తారు. ఫస్ట్ మేము ఈ ఇంటికి దగ్గరలో అంటే ఈ టెంపుల్‌కి దగ్గరలో ఉండేవాళ్ళం. మా మావయ్య మరి రైల్వే ఇల్లు ఇచ్చినప్పుడు మరి అక్కడే ఉండేవాళ్ళం. ఇంకా అక్కడి నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత వేరే దగ్గరికొచ్చేసాము. అందుకనే మాకు కొంచెం దూరం అయిపోయింది ఈ టెంపులు. ఇగో చూసారా వీళ్ళైతే డాన్స్ ఏస్తన్నారు. అంటే ముగ్గురు 3 అవతారాలు మరి ఏం దేవుళ్ళో నాకు తెలీదు. వీళ్ళయిపోయిన తర్వాత వీళ్ళు కొంచెం డాన్స్ ఏసిన తర్వాత ముగ్గురు దేవుళ్ళు అదే అవతారం దిగిపోయారు. వీళ్ళ తర్వాత అమ్మవారినయితే తీసుకొచ్చారు. ఆ అమ్మవారు ఇదిగోండి ఆ సోలాపురి అమ్మవారు. ఈ అమ్మవారి పేరు. ఇక్కడ మే నెలలోనే ఎప్పుడు జాతర అవుతూనే ఉండుద్ది. అంటే ఈ నెల మొత్తం జాతర అవుద్ది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క దగ్గర తీసుకొస్తుంటారు. అన్ని ఏరియాలో కన్నా ఇక్కడే చేస్తారు. చూసారా? ఇగో పైన ఫస్ట్ అయితే ఇలాగా ఫస్ట్ పేల్చారు టపాకాయలు. ఇక్కడ ఆకాశంలోకి భలే వేస్తున్నారు. నాకైతే ఎంత అనిపించిందో. మీరు కూడా చూడండి. అసలు ఈ జనంలోని ఎలా వీడియో తీయాలా అనుకున్నాను. అలానే తీశాను. ఇగో ఈ సౌండ్స్ ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టాను కదా! చాలా బావుండుద్ది. అసలు అక్కడ ఉండి చూస్తే ఎంత బావుందో. మా పాప అయితే ఏం అరుస్తుందో పైన పేపర్స్ ఉన్నాయి కదా! ఆ పేపర్స్ కూడా వేశారు. వేసినప్పుడైతే అయి పట్టుకొని ఎగరేస్తుంది. అంత నచ్చేసింది తనకైతే. మే 11 కైతే ఈ అమ్మవారిని తీసుకెళ్ళిపోయారు. అంటే అదే లాస్ట్ డే. ఇంకా అమ్మవారు జాతర అయిపోయిన తర్వాత ఇంక మొత్తం మేము చుట్టూ అంటే పులి వేషాలు అవి కూడా ఉంటాయి. అది కూడా పెడతాను. అది కూడా చూడండి. దీని తర్వాతే మొత్తం అదైతే ఇలా ఉంది. అసలు ఎంత జనమంటే అందరూ వీడియోస్, డ్రోను అన్నీ పెట్టేసి వీడియోస్ తెగ తీసేశారు. ఇగ అమ్మవారైతే వెళ్ళిపోతుంది. ఇంక జనాలైతే చుట్టుముట్టేశారు. ఇంక ఎంత జనమంటే మేము ఈసారి దగ్గరలో నిలబడ్డాము. ఎప్పుడు లాస్ట్‌లో నిలబడతాం. బ్యాక్ సైడే మేళా అయితే జరుగుతుంది. మేళా పెడతారిక్కడ. బావుండుద్ది. ఇక్కడైతే ఇంక అమ్మవారు ఎళ్ళిపోయింది. మా పాప అయితే పేపర్‌లు ఎగరేస్తే ఆటిలతో ఆడేస్తుంది. ఇంకా బయట డెకరేట్ అన్నీ ఇలా అయితే చేస్తారు. చూడండి ఎంత జనమొచ్చారో. ఈ సౌండ్ విన్నారు కదా! ఇలానే ఉండుద్ది. ఈ మొత్తం అంటే ఈ పులి గెటప్‌లోని ఇలాగ వేస్తారు వేషం. వేసి సేమ్ పులి ఎలా చేస్తదో అలానే చేస్తారు టైగరు. అయితే బెంగాల్ టైగర్ అంటాం. ఈ టైగర్ వచ్చేమో సేము అదేలా చేస్తారు. ప్రైజ్ కూడా వస్తది. మనీ అయితే ఇతనికి మొత్తం 10,000 అయితే ఇచ్చారు ప్రైజు. గెలుచుకున్నారు. సేమ్ అంటే పులి ఎలా చేసిద్ది అలానే చేసింది. చూడండి మీరు కూడా. అయితే ఇంకా ఉంది. ఇంకొక వీడియో దీని పక్కనే పెడతాను. చూడండి ఎంత చేశారో గదా! Is ready? Yeah, take it. 1, 2, 3, start! ఈ టైగర్ చూడండి భలే వెళ్ళిద్ది. కానీ ఇది మాత్రం ప్రైజ్ రాలేదనే అనుకుంటున్నాను. మరి కొంచెం సేపు చూసేసి వెళ్ళిపోయాను. మీరు కూడా చూడండి కొంచెం సేపు. ఈ టైగర్ వీడియో ఎప్పుడు నేను పోస్ట్ చేయలేదు కదా! అందుకనే ఇప్పుడైతే పెడుతున్నాను. సేమ్ అంటే లాస్ట్ వరకు కూడా సౌండ్ అలానే ఉండుద్ది. చూడండి బావుంది గదా!
ఇవన్నీ చూసుకొని మేము ఇంటికెళ్ళేపాటికి నైట్ 12:30, 12 అయిపోయింది. ఇంకా పడుకునేపాటికి 1:00 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ చూసుకొని ఇంటికెళ్ళాలంటే ఇంకా చాలా అసలు జనం అయితే ఎక్కువ మంది ఉంటారు. అన్ని ఏరియా కన్నా ఈ ఏరియాలోనే చాలా ఎక్కువగా చేస్తారు. పులి వేషాలు కూడా మేమైతే చూసుకొని ఇంకా వెళ్ళాము ఇంటికి. చాలా బాగుండుద్ది ఇక్కడైతే ఈ జాతర మే నెలలోని బాగా చాలా బాగా చేస్తారు. మళ్ళీ దసరాకి చేస్తారు ఇంకా. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు దారిలో అయితే ఇది కనిపించాయి. ఇంకా చాలా చోట్ల పెడుతుంటారు. బాగుండుద్ది. మీకు నచ్చిందా? మీరెప్పుడు చూడలేదు కదా ఇక్కడ ఎలా ఉండుద్దో అందుకని పెట్టాను ఈ వీడియో.